అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో ట్విస్ట్. అనంతగిరి హిల్స్ రిసార్ట్స్ లో రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. అగ్రనేతను కలిసేందుకు అనంతగిరికి మంత్రులు క్యూ కట్టారు. రాహుల్ను కలిసేందుకు మంత్రులకు అవకాశం దక్కలేదు. మంత్రులకు రాహుల్ను కలిసే అవకాశం లేదంటూ పీసీసీ చీఫ్ తెలిపారు. హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ మేరకు కూడా మంత్రుడు. ఇక రాహుల్ గాంధీని కలిసేందుకు ఆశగా కూడా మంత్రులందరూ అక్కడికి వెళ్ళటము, కానీ మంత్రులకు రాహుల్ గాంధీని కలిసే అవకాశం దక్కకపోవడంతో కూడా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ముందుగానే అంటే ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదని ఒక పక్కా ప్రణాళిక లేదా ఏంటి? ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో హరిత రిసార్ట్స్ లో ఈ రోజు డిసిసి మీటింగ్ అంటే తుది దశకు చేరుకుంది. ఆ డిసిసి కార్యక్రమంలో మొత్తం కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు, డిసిసి అధ్యక్షుల శిక్షణ మొత్తం కూడా ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం సంస్థకు సంబంధించినటువంటి ఈ పిసిసికి సంబంధించినటువంటి వ్యవహారం, డిసిసికి సంబంధించినటువంటి వ్యవహారం, పిఏసికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా చర్చిస్తారు. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలను కూడా ఈ డిసిసి మీటింగ్ లో చెప్పే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ముఖ్యంగా అంటే రాహుల్ గాంధీ రాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, అగ్రనేత కాబట్టి అందరూ కూడా మరి ఆ మీటింగ్ కి వెళ్ళి అక్కడ ముందే మంత్రులందరూ కూడా ఎయిర్పోర్ట్ రాకపోయినప్పటికీ అక్కడ వికారాబాద్ కి సంబంధించినటువంటి అనంతగిరి కొండల ఈ హరిత రిసార్ట్స్ కి అయితే అందరూ మంత్రులు వెళ్ళారు. అటు రాహుల్ గాంధీని కలుద్దామని అక్కడ వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకంగా కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారం, డిసిసి మీటింగ్ కాబట్టి ఓన్లీ డిసిసిలు తప్ప ఎవరు కూడా రాకూడదు అంటూ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మంత్రులకు కానీ ఇంకా వేరే వ్యక్తులకు కానీ ఎవరికి కూడా ప్రవేశం లేదు అంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ముఖ్యంగా చాలా మంది మంత్రులు రాహుల్ గాంధీని కలవాలి అనుకునే ఆశావాహులు కూడా చాలా మంది ఉన్న పరిస్థితి కనబడుతుంది. కొంత నిరాశ చెంది కూడా మళ్ళీ హైదరాబాద్ కు వచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పరిణామం అంతా కూడా అయితే బేసిక్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మీటింగ్ అంతా కూడా ఓన్లీ డిసిసిలకు సంబంధించి కీలకంగా అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి డిసిసిలు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి డిసిసిలు మాత్రమే ఇక్కడ పాల్గొంటారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, అలాగే టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు మాత్రమే కీలకంగా అక్కడ ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఇంతకుముందు డిసిసిగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం కూడా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి పిసిసిగా పనిచేశారు. సో ఇప్పుడు పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, గతంలో పిసిసిగా బట్టి విక్రమార్క మల్లు ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కొంత ఇబ్బంది కలిగే వాతావరణం చేయకూడదు. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ డిసిసి మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు, మంత్రులు ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించొద్దు, వేరే విధంగా అనుకోవద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కొంతమంది వినని వాళ్ళు ఉంటే కూడా రాహుల్ గాంధీకి కాల్ షీట్ లేదు, రాహుల్ గాంధీ ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కలవడు, ఓన్లీ డిసిసిలు తప్ప వేరే వాళ్ళకు కలిసే అవకాశమే లేదంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రేణు, అంటే సతీష్, ముందుగానే దీనికి సంబంధించి కానీ పార్టీలో మంత్రులు అక్కడికి వచ్చే విషయం తెలీదా పీసీసీ చీఫ్ కి? అంటే ముఖ్యంగా మంత్రులు వస్తారని ఊహించలేదు. ఎందుకంటే ఇది డిసిసి మీటింగ్ కాబట్టి ఓన్లీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా, డిసిసి ప్రెసిడెంట్లందరూ కూడా అన్ని జిల్లాల నుంచి, ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి, అటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా వస్తారు. సో ముఖ్యంగా ఈ మీటింగ్ లో ఎక్కడ కూడా వేరే వాళ్ళ ఆధిపత్యం ఉండదు, ఓన్లీ పిసిసి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. అక్కడ షర్మిల కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సో ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు కావచ్చు, వీళ్ళే కీలకంగా ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తా ఉన్నారు. దాదాపు
10 రోజుల పాటు కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. సో మరి ఈ రోజు అగ్రనేత వచ్చారు కాబట్టి, రాహుల్ వచ్చారు కాబట్టి, అంటే ఒక 5 మినిట్స్ టైం దొరికినా మాట్లాడదాం, కలుద్దాం అనే అందరికీ ఉంటది కాబట్టి, సో వాళ్ళు కావాలని వచ్చారు. ఇది ప్రోటోకాల్ ప్రకారం అయితే ఇది లేదనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ చేశారు. ప్రోటోకాల్లో రాహుల్ గాంధీ మంత్రులను కలవడానికి ఎక్కడా కూడా లేదు అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పిన. మరి సతీష్ వెనుదిరగటం మీద మంత్రులు స్పందించడం జరిగిందా? ఈ విధంగా వెనక్కి రావటం మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే అంటే కొంత అసహనంతో ఉన్నప్పటికీ, ఎందుకంటే అంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే కొన్ని పనులు వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మంత్రులు. సో అట్లా కొంత అసహనంతో ఉన్నట్టు పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఈ అసహనం అంతా ఓన్లీ మహేష్ కుమార్ గౌడ్ పైనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన కరాఖండిగా చెప్పారు, అసలు రాహుల్ గాంధీ డీసీసీలను తప్ప ఎవరిని కూడా కలవరు, ఏ మంత్రిని కూడా కలవరు. డీసీసీలతో మీటింగ్ కాబట్టి ఆ మీటింగ్ లోనే ఉంటారు. ఆ తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ప్రయాణమై ఢిల్లీకి వెళ్ళిపోతారంటూ కూడా క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే అఫీషియల్ అంటే కొంత నిరాశ చెందిన మంత్రులు అయితే ఉన్నారు, కానీ మరి అఫీషియల్ గా ఇంకా ఎక్కడ కూడా అప్డేట్ అయితే రాలేదు వాళ్ళ నిరాశ పైన. సతీష్, ఇక రాహుల్ గాంధీ షెడ్యూల్ మొత్తం ఏ విధంగా ఉంది ఈ రోజు? డెఫినెట్ గా ఈ కొంత చర్చ జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 2.5 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతోంది. సో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన కావచ్చు, ఇక్కడ అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా కొన్ని అవలంబించాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. పార్టీలో అంతర్గత విభేదాల గురించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా కొంత కీలక నేతలను కలవనున్నారు. ఇక్కడ ఏదైతే మాజీ మావోయిస్టులు దేవ్జీని అందరితో, అంటే అందరూ ఏదైతే 4-5 మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సో వాళ్ళని కలిస్తే కనుక మళ్ళీ వేరే పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళతో ఏం చర్చిస్తారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో మరి ఆ టైం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటే రాహుల్ గాంధీ పర్యటన మీద. ఇక రాహుల్ను కలిసేందుకు మంత్రులకు అవకాశం దక్కకపోవడంతో కూడా మంత్రుల్లో ఒక నిరాశ కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ వస్తున్నారు ఆయన కలవటానికి అంటూ కూడా మంత్రులు అక్కడికి రావడం జరిగింది. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా కరాఖండిగా కూడా మంత్రులకు చెప్పడం జరిగింది, ఇది కేవలం డీసీసీ సమావేశం మాత్రమే. ఏపీ నుంచి కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఉన్నటువంటి డీసీసీలతో మాత్రమే సమావేశం నిర్వహిస్తారు. మంత్రులకు ఇప్పుడు రాహుల్ ప్రోటోకాల్ ప్రకారం కలవటం కుదరదంటూ కూడా వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది.